సంబంధించిన డాక్యుమెంట్స్ రైట్ రిలేటెడ్ గా రైట్ చాలా కిరణ్ గారు ఇబ్బందులు ఉంటాయి. కిరణ్ కానీ గారు ఇక్కడ మళ్ళీ రైట్ రైట్ మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. వంశీకృష్ణ గారు ఎలా చూస్తారు? ఇప్పుడు మనం పోలవరం చూస్తున్నాం, ఎన్ని సంవత్సరాలుగా దానికి సంబంధించిన పనులు జరుగుతున్నాయి, అది పూర్తవుతుందని చెప్తూ వస్తున్నాయి ప్రభుత్వాలు. అలాంటి పోలవరం విషయంలో జాప్యానికి సంబంధించి కూడా రకరకాల కారణాలు వస్తూ ఉంటాయి. అంటే పర్యావరణం అడవుల్లో ఉంటాయి కాబట్టి ఆ పరిసర ప్రాంతాలు ఏదైనా ఒక మొక్క కొట్టాలన్నా లేకపోతే ఏం చేయాలన్నా కూడా పర్యావరణ అనుమతులు అనేవి, ఫారెస్ట్ అధికారుల అనుమతులు అనేవి ఇవన్నీ కూడా కంపల్సరీగా ఉంటాయి. అలాంటి నేపథ్యంలో కొన్ని వందల ఎకరాలని కబ్జా చేయడం, ఫామ్ హౌజులు నిర్మించుకోవడం, అటవీ భూముల్ని ఆక్రమించుకోవడం, ఇదంతా కూడా ఎలా పాసిబుల్ అయింది? పెద్దిరెడ్డి గారు ఇవన్నీ కూడా కేవలం నాపై ఆరోపణలు చేస్తున్నారంటూ కూడా ఖండిస్తున్నారు. మీరు ఏ విధంగా చూస్తారు వంశీకృష్ణ గారు? అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఇందా నుంచి కిరణ్ గారు చెప్తా ఉంటే నేను వింటున్నా. సో 75 ఎకరాలు 21 ఎకరాలు ల్యాండ్ పెరిగిపోయింది, ఇవన్నీ వస్తా ఉన్నాయి. అసలు యాక్చువల్గా నేను పెద్దిరెడ్డి గారి ఎలక్షన్ అఫిడవిట్ చూశానండి. పెద్దిరెడ్డి గారి ఎలక్షన్ అఫిడవిట్, అదేవిధంగా మిథున్ రెడ్డి గారి ఎలక్షన్ అఫిడవిట్ లో పెద్దిరెడ్డి గారి ఎలక్షన్ అఫిడవిట్ మాత్రం ఇది పెద్దిరెడ్డి గారిది ఎలక్షన్ అఫిడవిట్. ఈ ఎలక్షన్ అఫిడవిట్ లో అసలు ల్యాండ్ అనే విషయమే లేదు. ఆ 295, 296 సర్వే నంబర్ పెద్దిరెడ్డి గారి పేరుతో ఉంది అనేది ఆయన అసలు చూపించలా. మరి నిన్న వచ్చేసి ఆ ల్యాండ్ అంతా మాదే, మేము ఎప్పుడో కొన్నాం, మాకు రెగ్యులరైజ్ అయింది, అదంతా ప్రైవేట్ భూములు అని చెప్పుకొచ్చారు. కిరణ్ కుమార్ రెడ్డి గారి హయాంలో సర్వే కూడా జరిగిందని చెప్పారు. చెప్పారు కానీ మరి ఈ అఫిడవిట్ ఏదైతే ఇతను గవర్నమెంట్ కి సబ్మిట్ చేసిన అఫిడవిట్ ఏదైతే ఉందో, ఈ అఫిడవిట్ లో పెద్దిరెడ్డి గారు ఎక్కడా కూడా దాన్ని మెన్షన్ చేయలే. సరే, మిథున్ రెడ్డి గారి అఫిడవిట్ చూద్దామని చూసుకుంటే మిథున్ రెడ్డి గారు మాత్రం 295/1/C మంగళంపేట విలేజ్, పులిచెర్ల మండలం, ఏరియా 21 ఎకరాలు, డేటెడ్ 29/12/2000 అని చెప్పారు. 21 ఎకరాలు. మరి ఈ రోజు నిన్న పెద్దిరెడ్డి గారిని ప్రశ్నిస్తే ఆ 75 ఎకరాలు మావే, మేము రైతుల ప్రయోజనార్థం పాపం మన దారిలోకి ఏది ఇప్పుడు ఆ దారి తీసేసి అడవిలోకి దారి తీసేసి అక్కడ ఒక పెద్ద విలాసవంతమైన భవనం కట్టేశారు. వాస్తవానికి ఒక అడవిలో రోడ్ వేయాలన్నా కానీ, ఒక చిన్న గోడ కట్టాలన్నా కానీ ఎన్నో పర్మిషన్స్ కావాలి. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి పర్మిషన్స్ కావాలి, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి పర్మిషన్స్ కావాలి, అన్నిటి నుండి పర్మిషన్స్ కావాలి. కానీ పెద్దిరెడ్డి గారు మాత్రం ఐపీసీ, బిఎన్ఎస్, ఫారెస్ట్ రిజర్వేషన్ గవర్నమెంట్ యాక్ట్, ఆ తర్వాత వైల్డ్ యానిమల్స్ యాక్ట్, ఆ తర్వాత ఏ యాక్ట్ అయినా కానీ ఇట్టే ఉల్లంఘించేసి ఈరోజు అంత పెద్ద భవనం రైతుల కోసం కట్టేశారట. అయితే పెద్దిరెడ్డి గారికి నాది ఒక రిక్వెస్ట్, సార్ మీరు రైతుల కోసం కడితే ఆ భవనం రైతుల కోసం మీరు ఎలా కట్టారో అలాగే ప్రభుత్వం కూడా కడతది. కానీ ఒకసారి ఆ భవనం లోపల వీడియోలన్నీ కూడా పెద్దిరెడ్డి గారు రైతుల కోసం ఏ ప్రయోజనాలు ఆ భవనంలో పెట్టారో కూడా ఒకసారి చూపించాలని చెప్పి మీ ప్రైమ్ న్యూస్ వేదికగా పెద్దిరెడ్డి గారిని రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. ఇకపోతే మీరు పోలవరం విషయం తీసుకొచ్చారండి. పోలవరం విషయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయినప్పుడు హైదరాబాద్ కి కాంపెన్సేషన్ గా పోలవరం ప్రాజెక్టుని ఒక జాతీయ హోదా కలిగిన ప్రాజెక్టుగా దాన్ని మనకు అందించి, ఆ తర్వాత దానిలో ఉన్నటువంటి ఫారెస్ట్ రిజర్వేటరీ యాక్ట్లన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ చూసుకుంటది, సెంట్రల్ గవర్నమెంట్ బాధ్యత తీసుకుంటది అని చెప్పి, ఎందుకంటే అంత క్లియర్ గా ఎందుకు మెన్షన్ చేశారంటే ఇప్పుడు అటవీ ఈ రూల్స్ అన్ని కూడా అంత స్ట్రిక్ట్ గా ఉంటాయి. అవును. అలాంటిది ఒక పోలవరం ప్రాజెక్టు, ఆంధ్రప్రదేశ్ జీవనాడి పోలవరం ప్రాజెక్టు విషయంలోనే దాన్ని మెన్షన్ చేసి అటవీ శాఖకు సంబంధించినటువంటి నియమాలన్నీ కేంద్ర ప్రభుత్వం చూసుకుంటుంది అని మెన్షన్ చేసిన తర్వాత పోలవరం ప్రాజెక్ట్ ని మనకి ఒక ఇదిగా చూపించారు. కానీ పెద్దిరెడ్డి గారు మాత్రం మీరు చూసుకోవచ్చు ఏది లేదు. ఇప్పుడు నిన్న బయట పెట్టే వరకు పెద్దిరెడ్డి గారు రైతుల కోసం కట్టారటది. రైతుల మీద పాపం బాగా ప్రేమ ఆయనకి. మీరు చూసుకోవచ్చు, ఇప్పుడు శివశక్తి డైరీ ఉంది, ఈయనకు 18 రూపాయలకే పాలు పోయాలి, ఈయన చెప్పిన ఆ మండీలకే మామిడికాయలు తోలాలా. మీరు మదనపల్లి ఫైల్స్ దహనం కేసుది దీన్ని లింక్ చేసుకుంటే విషయాలన్నీ చాలా బయటకు వస్తాయండి. మదనపల్లిలో ఫైల్స్ ఎందుకు దహనం అయ్యాయి, ఈ రోజు ఏం జరుగుతా ఉంది ఏంటి అనేది. ఆ తర్వాత ఈ పెద్దిరెడ్డి గారు అప్పట్లో రాజశేఖర్ రెడ్డి గారు పాదయాత్ర చేశారు, నేను కూడా పాదయాత్ర చేసి ముఖ్యమంత్రి అయిపోదామని చెప్పి పాదయాత్ర చేపట్టినటువంటి సందర్భాలకు, కానీ అది అప్రస్తుతం కానివ్వండి. ఈయన కాన్స్టిట్యున్సీలో మీకు తెలుసు, ఇప్పుడు మీరు గనక లిక్కర్ గురించి ఏమైనా క్వశ్చన్ చేస్తే ఓం ప్రతాప్ అనే యువకుడు మరుసటి రోజు కల్లా ఆత్మహత్య చేసేసుకుంటాడు. అలా పెద్దిరెడ్డి నియోజకవర్గం అయినటువంటి పొంగనూరు నియోజకవర్గంలో ఇన్నాళ్ళు భయపడతా బతికారు ప్రజలు. ఈ రోజు ధైర్యంగా బయటకు వస్తా ఉన్నారు, వీళ్ళ అరాచకాలు బయట పెడతా ఉన్నారు.
ఆ రాజకీయాలు బయటపడేటప్పటికి ఎక్కడ ఈ ల్యాండ్స్ ఇష్యూస్ అన్ని వస్తాయో ఆయన గారు మన మదనపల్లిలో ఫైల్స్ దహనం చేయడం ఇట్లాంటి చాలా కార్యక్రమాలు చేశారనమాట. సో ఇక పెద్దిరెడ్డి గారి ఆటలు సాగు. ముందుగా ఈ 21 ఎకరాల అఫిడవిట్ లో ఎందుకు ఉంది, నిన్న 75 ఎకరాలను పెద్దిరెడ్డి గారు ఎందుకు చెప్పారు, అసలు ఏంటిది, ఈ కథ ఏంటి, ఎవరు డిస్క్వాలిఫై అవుతారు, ఎవరిని ఇన్స్పిరేషన్ గా తీసుకున్నారు వంశీకృష్ణ గారు? అంటే జగన్మోహన్ రెడ్డి గారినండి. జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలు డిస్కస్ చేస్తున్న అంశం ఏంటంటే అధినేత. ఇప్పుడు నేను నిన్నటి నుండి టీవీలో చూస్తా ఉంటే మంగళంపేట అని చెప్తాం. ఈ సినిమాల వాళ్ళకి అన్ని ముందే తెలుస్తాయేమో సార్, ఈ సినిమాల వాళ్ళకి అన్ని ముందే తెలుస్తాయేమో. పుష్పలో మంగళం సీన్ అని ఒక క్యారెక్టర్ ని పెట్టారు. ఈ మంగళంపేట చూసే వీళ్ళు మంగళం సీన్ అని క్యారెక్టర్ పెట్టుంటాడు సరదాగా. ఆ మంగళం సీన్ ఏంటండి పని, ఎర్రచందనం. ఈ పెద్దిరెడ్డి గారిది ఏంటి పని, అక్కడ గోడౌన్ కూడా ఉందంట దూరంలో కొంచెం. మరి ఆ గోడౌన్లు ఏమున్నాయో రైతులు మరి అలిసిపోయి వచ్చేసి వాళ్ళ బ్యాగులు, వాళ్ళకు ఉన్నటువంటి ల్యాప్టాప్ ఆ గోడౌన్ లో పెట్టుకుంటారేమో పెద్దిరెడ్డి గారు. మరి మన సోదరుడు వెంకటరెడ్డి గారు సమాధానం చెప్పాలి. రైట్ మరి వెంకటరెడ్డి గారు అటు